అసమానుడా ప్రియుడా నా యేసయ్యా. హల్లెలూయా. అసాధ్యుడా అసమానుడా ప్రియుడా నా యేసయ్యా. సాధ్యమా నీక సాధ్యమగునా, ఏదైనా నీ ఎదుట నిలువగలవా. సాధ్యమా నీక సాధ్యమగునా, ఏదైనా నీ ఎదుట నిలువగలవా. ఆరాధించేదనయ్యా స్తుతియార్పణలతో, ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో. స్తోత్రం. ఆరాధించెదనయ్యా స్తుతియార్పణలతో, ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో. అసాధ్యుడా అసమానుడా ప్రియుడా నా యేసయ్యా. నీ మందలు చేర్చుటకై తప్పి తిరిగిన నాకై రక్తము కార్చితివే. నీ మందలు చేర్చుటకై తప్పి తిరిగిన నాకై రక్తము కార్చితివే. విడువక నాయడలా కృప చూపుటకు, విడువక నాయడలా కృప చూపుటకు. నీక సాధ్యమా నా ప్రియ యేసయ్యా, నీక సాధ్యమా నా ప్రియ యేసయ్యా. ఆరాధించెదనయ్యా స్తుతియార్పణలతో, ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో. అసాధ్యుడా అసమానుడా ప్రియుడా నా యేసయ్యా. దేవా నీ ప్రజల స్వాస్యముకై ఆటంకము తొలగించి సాధ్యపరచితివే. నీ ప్రజల స్వాస్యముకై ఆటంకము తొలగించి సాధ్యపరచితివే. నీ నిత్య రాజ్యములో నన్ను చేర్చుటకు, నీ నిత్య రాజ్యములో నన్ను చేర్చుటకు. నీక సాధ్యమా నా ప్రియ యేసయ్యా, నీక సాధ్యమా
నా ప్రియ యేసయ్యా ఆరాధించేదనయ్యా స్తుతియార్పణలతో ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో అందరం ఒకసారి గట్టిగా ఆరాధించెదనయ్యా స్తుతియార్పణలతో ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో అసాధ్యుడా అసమానుడా ప్రియుడా నా యేసయ్యా అసాధ్యుడా అసమానుడా ప్రియుడా నా యేసయ్యా సాధ్యమా నీక సాధ్యమగునా ఏదైనా నీ ఎదుట నిలువగలవా సాధ్యమా నీక సాధ్యమగునా ఏదైనా నీ ఎదుట నిలువగలవా ఆరాధించేదనయ్యా స్తుతియార్పణలతో ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో అందరం నోటీస్ గట్టిగా ఆరాధించేద అవునయ్యా స్తుతియార్పణలతో ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో అసాధ్యుడా అసమానుడా ప్రియుడా నా యేసయ్యా ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆశీర్వాదకరమైన సన్నిధిలో నిజమే అసాధ్యుడు, ఎవ్వరితోనూ పోల్చడానికి వీల్లేనంత అసమానుడు, ఏమిచ్చి ఆయనకు రుణం చెల్లించుకోగలం? ఆయన చూపుతున్న కృప గొప్పది, ఆయన చూపుతున్న ప్రేమ గొప్పది, మన పట్ల ఉన్న వాత్సల్యత గొప్పది, మన జీవితాల పట్ల దాచి ఉంచిన మేలు గొప్పది. స్తుతిద్దాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం. నిండు హృదయంతో దేవుని స్తుతిద్దాం. ఆశీర్వాదకరమైనటువంటి దేవుని చేతులు మన జీవితాన్ని పునర్నిర్మించేలా ప్రార్థన చేద్దాం. దేవుని ఆశీర్వాదకరమైన కృప కొరకు ఆయన తట్టు మనం కనిపెడదాం. నిండు హృదయంతో దేవుని యొక్క చేతుల చాటున ఒరిగి ఉండడానికి ఇష్టపడి అసాధ్యుడా, నా బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి సంకటములను కుదర్చగలిగిన వాడా, నీకు స్తోత్రాలు నాయన, నీకు స్తోత్రాలు. ప్రతి చిక్కుముడిని విప్పబోతున్నందుకు నీకు స్తోత్రాలు నాయన, నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి అడ్డంకులను తొలగించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. అసాధ్యుడా అసమానుడా ప్రియుడా నా యేసయ్యా అసాధ్యుడా అసమానుడా ప్రియుడా నా యేసయ్యా సాధ్యమా నీక సాధ్యమగునా ఏదైనా నీ ఎదుట నిలువగలవా సాధ్యమా నీక సాధ్యమగునా ఏదైనా నీ ఎదుట నిలువగలదా ఆరాధించెదనయ్యా స్తుతియార్పణలతో
కృపలతో దేవానికి స్తోత్రాలు. ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో ఆరాధించెదనయ్యా స్తుతియార్పణలతో ప్రణుతించెదనయ్యా పవిత్ర దేవానికి స్తోత్రాలు. హృదయముతో నిండు హృదయంతో దేవుని స్తుతిద్దాం, నిండు మనసుతో దేవుని కీర్తిద్దాం, ప్రార్థిద్దాం, ఆశ్రయిద్దాం. దేవా, నా హృదయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. నేను జంకను, నేను భయపడను, నేను కుమిలిపోను, నేను తడబడను, నిలిచి ఉంటానయ్యా. నీకోసం ఫలిస్తానయ్యా, ఫలిస్తానయ్యా, ఫలిస్తానయ్యా. నిండు మనసుతో మనం చెప్దాం, నిండు మనసుతో మనం చెప్దాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆశీర్వాదకరమైన నడిపింపు కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆశ్చర్యకరమైనటువంటి కృప కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. సమయంలో దేవుని వాక్యం కొరకు రాజంకులు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిస్తున్నామండి. మహాపరుషుడా, ప్రేమగల మా పరలోక తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభు. మమ్మల్ని ప్రేమించిన సజీవులా ఉంచినందుకు నీ వందా తెలుస్తున్నావు ప్రభునైనా. ఈ దినం ప్రభా నీ పరిశుద్ధ మందిలో చేరి ప్రభునైనా మీరు మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టినైనా మీరు మాకు ఇచ్చినైనా దైవ శాఖకు వందా తెలుస్తున్నావు ప్రభునైనా. ఇదిగో ప్రభా మా పిల్లలందరూ ప్రభునైనా సంఘంలో కూడుకుని ప్రభా నిన్ను స్థించడానికైనా, నిన్ను కనపరచడానికైనా, నిన్ను మహిమపరచడానికైనా నీ సంఘంలో చేరి ఉన్నావు ప్రభునైనా. ఇప్పుడైనా చక్కని కీర్తన ద్వారా ప్రభా నిన్ననైనా నిన్ను కీర్తించున్నావు ప్రభా. మా స్తుతి ఆరంతా కూడా ప్రభునైనా నీ పాసను చేర్చుకున్నా నమ్ముచున్నావు ప్రభునైనా. అలాగే ప్రభునైనా ఇదిగోనైనా ఈ యొక్క కార్యక్రమంలో ప్రభు, ఆరాధన కార్యక్రమంలో ప్రభునైనా వాక్యం ద్వారానైనా నీ దాసును బోర్లపరిచినైనా నీ దాసుని ద్వారా ప్రభున శ్రేష్టమైన అమూల్యమైన వాక్యాన్నైనా నాకును మాకును దయచేయమని మనం చేస్తున్నావు ప్రభునైనా. నీ వాక్యం బ్రతికిస్తుంది ప్రభా, నీ వాక్యం నిత్యరాజికి నడిపిస్తుంది ప్రభునైనా. మా జీవితాలను చక్కని మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రభునైనా. ఇదిగో ప్రభా గత ఆదివారం నుండినైనా ఈ ఆదివారమునైనా మమ్మల్ని క్షేమంగా కాపాడి ఉందా తెలుస్తున్నావు ప్రభునైనా. ఇదిగో ప్రభునైనా వాక్యానికి విరుద్ధంగానైనా మా ఆలోచనలు కానీ తలంపులు కానీ ఉన్నట్టయితే ప్రభునైనా మమ్మల్ని క్షమించమని మనం చేస్తున్నాం ప్రభా. నీ వాక్యం ద్వారా సరి చేసుకునే హృదయాన్ని మాకు దయచేయం ప్రభా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్పినైనా నీ వాక్యం సలిస్తుంది ప్రభా. మా హృదయాన్ని శుద్ధి చేసుకునే బాకి మాకు దయచేయమని చేస్తున్నాం ప్రభునైనా. నీ దాసునైనా నీ చోటు మరుగుపరిచినైనా ఇంకో మమ్మల్ని అయినా నీ చేతులకు అప్పగిస్తున్నావు ప్రభా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని అయినా సరిచేయమని మనం చేస్తున్నావు ప్రభునా. వినగలిగే చెవి, గ్రహించే మనసు, విన్న వాక్యం ప్రకారం నడుచుకునే యోగ్యమైన జీవితాలు మాకు దయచేయం ప్రభునైనా. నీ వాక్యాన్ని నీరు కట్టి మా హృదయంలో ఫలింపజేయమని చేస్తున్నావు ప్రభా. నీ పరిశుద్ధాత్మ సన్నిధినైనా వాక్యం అందించు నీ దాసు చుట్టూను, వాక్యం ఇనుచున్న మా చుట్టూ కూడా కావలి ఉంచమని, సహాయం చేయమని, బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిలాడుతున్నాం తండ్రి. ఆమేన్. 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 దయచేసి కూర్చుందా, దయచేసి కూర్చుందా. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం కలిసి ధ్యానిద్దాం. జకరియా గ్రంథము, జకరియా గ్రంథము 1వ అధ్యాయము, 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి జీవం కలిగిన దీవెనకరమైన మీ మాట కొరకై కనిపెడుతున్నాం.
ఆశగా నీ తట్టు మేము చూస్తూ ఉన్నాం. జీవం కలిగిన మీ చేతుల చాటున మమ్మను భద్రపరిచి మీ ఆశీర్వాదకరమైనటువంటి కృపకు మమ్మను పాత్రులుగా చేసి దేవాతరుడైన ప్రతిసారి కూడా నీ మాటల ద్వారా మమ్మల్ని చెలింపచేస్తున్నారు, ఫలింపచేస్తున్నారు. మేము ఎదగడానికి అడ్డుగా ఉన్నటువంటి అడ్డంకులు తొలగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. ఎప్పటికప్పుడు మేము ఎలా స్పందించాలో, ఎలా జీవించాలో, ఎలా గ్రహించాలో మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నమ్మకమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈరోజు మీరు మాతోనూ మాట్లాడనుద్దేశించిన ప్రతి మాట కూడా మా గుండెల లోతుల్లోనికి చొరబడి మీరు ఆశించిన పరివర్తన మాలో కలిగించున్నట్లు మీరు సహాయం చేయండి, కనికరించండి. నీ మాటలు వివరించడానికి నేను తగినవాడిని కాదు అయ్యా, నేను కూడా మీ మాటల కొరకే ఎదురు చూస్తున్నాను. ఆశ కలిగి నీ తట్టు మేమందరం కలిసి చూస్తున్నాం. వాక్యము నీది, మాట్లాడువారు మీరు అయ్యా, తండ్రైన ప్రజలు నీవారు, సమయము నీది. మీరు మాతో మాట్లాడమని నీ పాదాలు పట్టుకుంటున్నాం అయ్యా. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను గ్రహించే మనస్సును మాకు దయచేయండి. నీ సులువు చాటున నన్ను మరుగుపరుచుకొని నీ నోటికి కేవలం ఒక బూరగా మాత్రమే నన్ను వాడుకొనమని దీవించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ప్రభు సూటిగా ఒక మాట చెప్తాడు. నేను ఎప్పుడు ఒక మాట మీకు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ప్రభు మాట్లాడుతున్నాడు అంటే ఒక లక్ష్యంతో మాట్లాడతాడు, ఒక ఉద్దేశంతో మాట్లాడతాడు. ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. విశ్వాస జీవితానికి, విశ్వాసి జీవితానికి ఆయుపట్టు వంటి అంశం ఇదే. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ఇదే యెహోవా వాక్కు, ఇంతకు మించి ఇంకేం లేదు. సందేశం అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. ప్రభు ఏం చెప్పాలనుకున్నాడో ఆ చెప్పాల్సిన అంశం అయిపోయింది. దాన్ని కాస్త వివరించుకునే ప్రయత్నం మాత్రమే మనం ఇంక చేయాల్సింది ఉంది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పై వచనంలో ఆ 1-2 వచనాలు మనం చూస్తే, అదే జకరియా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో అక్కడ మరి దర్యావేషు యొక్క ఏలుబడిలో 2వ సంవత్సరం 8వ నెల అని చరిత్ర చెప్తాడు. అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే, వాక్యం కేవలం కొద్దిమంది విశ్వాసం కలిగిన వారి యొక్క ఊహల్లో నుంచి పుట్టింది కాదు, వాక్యం చారిత్రాత్మకమైంది అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ మొదటి వచనం చదవండి ఒకసారి ఎవరైనా. దర్యావేషు ఏలుబడి యందు, అంటే ప్రపంచ చరిత్రలో చెరిగిపోని ఒక పేరు దర్యావేషు పరిపాలించిన కాలం. ఆయన పరిపాలనలో 2వ సంవత్సరం 8వ నెల. అంటే ఎంత ఖచ్చితత్వాన్ని వాక్యం కలుగుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదువుతున్నామంటే ఇది కేవలం విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక గ్రంథం మాత్రమే అని కాదు, దీనిలో చరిత్ర నిక్షిప్తమై ఉంది. కాదనడానికి వీల్లేనటువంటి చరిత్ర ఇందులో నిక్షిప్తమై ఉంది. సత్యవాక్కు, సజీవమైన వాక్కు. ఇప్పటికీ మన పాపం నుంచి మనం బయటపడి దేవుడిని ఆశ్రయించి ఆయన్ని వెంబడిస్తున్నాము అంటే, చచ్చిన స్థితిలో ఉన్న మనం తిరిగి బ్రతుకుతున్నాము అంటే వాక్యం సత్యమైంది మాత్రమే కాదు, ఇది సజీవమైంది. అది మనల్ని బ్రతికిస్తుంది. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని ఎరిగిన తర్వాత పడుతూ లేస్తూ ఉన్నటువంటి మన జీవితాల్లో మన బలహీనతలను బట్టి కొన్నిటిని అధిగమించలేక మనం కొన్ని సమస్యలకు చిక్కుకుపోతూ ఉన్నప్పుడు ఆ ఉచ్చుల్లో నుంచి మనల్ని విడిపించింది వాక్యం. సత్యమైంది, సజీవమైంది మాత్రమే కాదు, బలము కలిగింది.
కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ కూడా దేవుని యొక్క వాక్యం చేత మనసులు తాకబడుతున్నప్పటికీ కొన్నిసార్లు వాక్యం గుండెల్లోనికి వచ్చాక కూడా ఏదో కొన్ని దాయాలని ప్రయత్నిస్తూ ఉంటాం. దేవునికి వాక్యం సత్యమైంది, సజీవమైంది, బలమైంది మాత్రమే కాదు, అది శోధించేది. అందుకే మన మనస్సాక్షి దేవుని వాక్యం తాకినప్పుడు పశ్చాత్తాపంతో ఆయన పాదాల దగ్గరకు వచ్చి, అది అయ్యా నన్ను క్షమించు, ఒక్క అవకాశం దయచే, నన్ను నేను దిద్దుకుంటాను అని అడగడాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా అది సజీవమైంది అన్న మాటను మనం ఎంత చూస్తున్నామో, అది మనసులను శోధిస్తుంది అన్న మాట ఎంత చూస్తున్నామో, ఇది చారిత్రాత్మకమైందన్న సత్యం కూడా గుర్తించాలి. ఇక్కడ 2వ వచనంలో ఏమంటాడంటే, మీ పితరులు అబ్బే అంత నమ్మకంగా ఉండలేదయ్యా, వాళ్ళు నా కోపం తెప్పించారు అని అంటాడు. అంటే సహజంగా మనిషి మహోన్నతుడైన దేవుని ఎదుట ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే, కొన్నిసార్లు ఆయన మనసును నొప్పించేలా, ఆయనకు కోపం తెప్పించేలా ప్రవర్తిస్తున్నాడు. ఇది వాస్తవం. మరి ఆయన కోపం తెప్పిస్తే సంధి చేసుకోవడం ఎట్లా? సమాధాన పడడం ఎట్లా? ఆయన మనసును అర్థం చేసుకొని అడుగులు వేయటం ఎట్లా? ఇక దేవునికి మనకి సంబంధం వద్దా? ఇక దేవునికి మనకి మధ్య బాంధవ్యం వద్దా? కావాలి. అది లేకపోతే మన జీవితాల్లో అసలు మనుగడే లేదు. నిజంగా అప్పట్లో ఈ యొక్క యూదులు ఎట్లా ఉన్నారు అనంటే, రావడానికైతే బందీఖానా నుంచి బయటకు వచ్చారు, కానీ నిరుపయోగంగా ఉన్నటువంటి సమయం అది. యూదుల యొక్క జీవితానికి విశ్వాసం అనేది ఒక కేంద్ర బిందువు. విశ్వాసానికి ఒక కేంద్ర బిందువు మందిరం. ఈ మందిరాన్ని కట్టుకోవాల్సినటువంటి అవసరత ఉన్న సమయంలో వీళ్ళంతా నిర్లక్ష్యంగా ఉండిపోయారు. ఆ సమయంలో అక్కడ దేవుడు మళ్ళీ జకర్యాను కదిలించి హగ్గై జకర్యాల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరిస్తూ ఏం మాట్లాడతాడంటే, ఇంతకాలం మీరు మౌనంగా ఉంది చాలు, మీ ఆత్మీయ జీవితాలు క్షీణదశలో ఉన్నాయి, ఆ క్షీణదశ నిర్జీవ స్థితి ఇక చాలు. ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, మీరు నా తట్టు తిరగాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను. ప్రియ స్నేహితులారా, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జీవితంలో అత్యంత సమస్యాత్మకమైనటువంటి ఉద్దేశం, అసలు అత్యంత సమస్యాత్మకమైనటువంటి అంశం ఏదన్నా ఉంది అంటే, మనం దేవుని తట్టు తిరగలేకపోవడం. ప్రభు బలి మాట్లాడతాడండి, ప్రభు బలి సూటిగా మాట్లాడతాడు. మనం దేవుని తట్టు తిరగకపోతే ఏమవుతుంది? మనం భక్తి లేదా? ఉంది. వాక్యం తెలియదా? తెలుసు. ఆయనతో స్నేహం చేయలేదా? చేశాం. మరి అలాంటప్పుడు కొన్నిసార్లు ఆయన తట్టు తిరగకపోతే, ఆలస్యం చేస్తే, స్పందన లేకపోతే దేవుడు ఏం చేస్తానంటాడు? నాకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే, హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూస్తే ఎంత సూటిగా మాట్లాడతాడో. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును, తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు జాగ్రత్తగా వెతుకుదురు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమండి, ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు. వారు నా తట్టు తిరగకపోతే, వారు నా తట్టు మళ్ళకపోతే, వారు నా మాటను ఖాతరు చేయకపోతే, వారు నా మాట మీద శ్రద్ధ నిలపకపోతే, నేను కూడా వెనక్కి మళ్ళీ నా స్థలానికి వెళ్ళి నేను కూర్చుంటాను. అంటే ఇక దేవునికి మనకి మధ్య కమ్యూనికేషన్ ఉండదు.
దేవునికి మనకి మధ్య సాంగత్యం ఉండదు. మనం అనుకుంటాం నేను ఒకప్పటి కంటే ఇప్పుడు బెటరేగా. నీ బెటర్మెంట్ ఎవరికి కావాలి? నిన్ను నువ్వు తృప్తిపరుచుకునేటువంటి ఆ అనుభవంలోనే తృప్తి చెందిపోతున్నావేమో. జాగ్రత్త. నిన్ను నీవు తృప్తి చెందించుకునేటువంటి స్థితి ఉందే, అది మనలను మనం భ్రమపరుచుకునేటువంటి పరిస్థితి. మర్చిపోవద్దు ఈ విషయాన్ని. మనలను మనం భ్రమపరుచుకునే పరిస్థితి అది. అందుకే మళ్ళీ ఒకసారి అందరూ చదవండి ఆ వచనాన్ని. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. ఎప్పటి వరకు చూసారా? మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు అంటాడు. మనస్సు త్రిప్పుకొని అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు కష్టం అనండి, బాధ అనండి, సమస్య అనండి, వేదన అనండి, శోధనలు అనండి, అప్పులు అనండి, అనారోగ్యం అనండి, మీరు ఏ పేరున్నా పెట్టుకోండి. అయ్యా, భూమి మీద బ్రతికి ఉన్న దినాల్లో విశ్వాసగా నీకు నాకు ఒక లక్ష్యం ఉంది. కష్టం ఉంది, సమస్య ఉంది. లేదని వాక్యం కూడా చెప్పడం లేదు. లేదని చెప్తే అబద్ధం. అది తాత్కాలికంగా ఉండేటువంటి ఆ కష్టకాలంలో కూడా శాశ్వత జీవం పట్ల నీకున్నటువంటి స్పందన ఏంటో తెలియాలి. శాశ్వత జీవం పట్ల నీకున్నటువంటి నిరీక్షణ ఏంటో నీకు తెలియాలి. వారు మనస్సు త్రిప్పుకొని నా తట్టు మళ్ళే వరకు కూడా నేను మౌనంగా ఉంటాను. కొన్నిసార్లు సమస్యలు ఎందుకు కలుగుతాయో తెలుసా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలామంది దేవుణ్ణి అపార్థం చేసుకొని, చూసావా దేవుడు నాకు అసలు ఏం చేయట్లేదు, నాకేం మేలు చేయట్లేదని కొన్నిసార్లు అవిశ్వాసుల కంటే చెడ్డవారిగా మాట్లాడేటువంటి పరిస్థితులకు తెగిస్తారు. అవిశ్వాసి కంటే చెడ్డవారిగా మాట్లాడడానికి తెగిస్తారు. దురవస్థ అనేది దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, అక్కడ ఒక ప్రక్రియ జరుగుతుంది. ఒక సమస్య వస్తే, ఒక బాధ వస్తే ఏం జరుగుతుందంటే, వారు బహుగా దేవుని వెతుకుతారు. దేవుని వెతికేటప్పుడు మనం మనసును త్రిప్పుకుంటాం, ఆయన తట్టు మళ్ళుకుంటాం. దేవుని యొక్క ఇంటెన్షన్ అది. మనం ఆయన తట్టు తిరగాలి. ఎందుకు? మనం ఆయన తట్టు తిరగకుండా మన సమస్యలు పరిష్కారం కావు. మన సమస్యలు పరిష్కారం కావు. భౌతికమైన సమస్యలు ఏంటండి? ఈ రోజు కాకపోతే రేపు మనం మంచి స్థితిలోకి వస్తాం. ఇవాళ కాకపోతే రేపు పొద్దున ఎదుగుతాం. ఈ రోజు కాకపోతే రేపు పొద్దున గెలుస్తాం. హల్లెలూయా. ఆధ్యాత్మిక పటిష్ట స్థితి మన బ్రతుకులో కలిగి ఉండాలి. అది ముఖ్యం. అక్కడ నిలవాలి, అక్కడ గెలవాలి. ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొని నేను ఎలా ఉన్నాను అని అక్కడ పరీక్షించాలి. అందుకు ఇక్కడ మాట్లాడుతున్న ఆ మాట ఏంటి అనంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. నేను ఒక చిన్న మాట అడిగిన మీ స్నేహితునిగా, మీ శ్రేయభిలాషిగా, నిజంగా మనం దేవుని తట్టు తిరిగి ఉన్నామా? దేవుని తట్టే తిరిగి ఉన్నామా? మీకు ఒక విషయం తెలుసా? ఎప్పుడైనా పూర్వం ప్రయాణాలకి గుర్రాలు ఎట్లా వాడేవాళ్ళు, గాడిదలు కూడా వాడేవాళ్ళు కదండి. గుర్రానికేమో ఇక్కడ కట్టేవాళ్ళు, గాడిదకేమో గంతలు కట్టేసేవాళ్ళు. కారణం ఏంటంటే, దాని యొక్క మనసు చంచలత్వం కలుగుంటుంది. అందుకే ఎవరన్నా దాని మీద ఎక్కి ప్రయాణం చేయాలంటే దాని కళ్ళకు గంతలు కట్టు, నేను ప్రయాణం చేయాలి, నా కొరకు గాడిదకు గంతలు కట్టు అనేవారు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ప్రయాణం చేయబోతున్నాను అని దాని అర్థం. చాలాసార్లు నేను దేవుని తట్టే తిరిగి ఉన్నాను అనుకుంటున్నాను, కానీ నా దృష్టి ప్రక్కకు మళ్ళుతూ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, నా మనసు కుదురుగా లేదు అని అర్థం. ఫిజికల్గా నేను దేవుని తట్టే ఉన్నానని నేను అనుకుంటున్నాను, లోకానికి చూడడానికి కూడా అలాగే కనబడుతున్నాను, కానీ నా దృష్టి పక్కకు మళ్ళుతుంది. కారణం, నా మనసు వేరే దేన్నో గ్రహిస్తుంది, వేరే దేన్నో కోరుకుంటుంది.
అందుకే ఆత్మీయ జీవితంలో ప్రార్థన చల్లారిందండి, దానికి గుర్తదే. ప్రార్థన చల్లారిపోయింది, దానికి గుర్తదే. సహనం తగ్గిపోయింది, దానికి గుర్తది. భయం పెరుగుతుంది, దానికి గుర్తది. తొందరపాటు నిర్ణయాలు, దానికి గుర్తది. నా మనసు దేవునిలో కుదురుగా లేదు అనడానికి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్. ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే దేవుని తట్టు మళ్ళుకున్నామా? అందుకే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆయన అంతదిగా మనల్ని ఆయన తట్టు మళ్ళమని చెప్తున్నాడు? ఆయన తట్టు ఎందుకు మళ్ళమని చెప్తున్నాడు అనంటే, మనం ఆయన తట్టు మళ్ళేంత వరకు కూడా మనం ఆయన మీద డిపెండ్ అవ్వలేం. మన బాధ్యతలు ఆయన చేతుల్లో పెట్టలేం. ఆయన మన జీవితాన్ని లీడ్ చేయడం అనే ప్రక్రియ అది ప్రారంభం కాదు. అందుకే దేవుడు మన జీవితంలో ఆశీర్వాదకరమైన క్రియ జరిగించాలి అంటే మన చంచలత్వంతో ఉన్నటువంటి ఆ బంధాలన్నీ తెగనింపులు చేసుకొని దేవుని కోసం స్థిరంగా నమ్మకంగా ఆయన తట్టు చూడగలిగే ఆ మనస్సు కావాలి. ఇక్కడ ఆయన తట్టు చూడమంటంలో నాకు బైబిల్ని చదివేటప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు, నాకే జవాబు దొరకనంత ప్రశ్నలు. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు, అవునంటారా కాదంటారా? ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చేయగలిగిన వాడు, అవునా కాదా? ఎస్. ఆయన తనకి ఏది తోస్తే అది చేస్తాడు. ఆయన్ని ఆపగలిగిన వారు ఎవరు లేరు. ఇవన్నీ కూడా సైన్యములకు అధిపతి యెహోవా అని గొప్ప గొప్ప పేర్లతో ఆయన పిలుస్తాం. గొప్ప గొప్ప పేర్లు కాదు, మనకు తెలిసిన పేర్లు మ్యాక్సిమం పెట్టుకుంటాం. ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని పోల్చగలిగిన పేరంటూ ఏది కూడా సరి సమానమైంది లేదు. ఆశ్చర్యం కలిగే అంశం ఏంటంటే, ఆదికాండాన్ని బైబిల్ కాలేజీలో నేను బోధిస్తూ ఉన్నప్పుడు నన్ను ఒక మాట ఎన్నోసార్లు చదివిందే. మీరు జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం 25వ వచనంలో తాను గెలవకుండుట చూచి అని అంటాడు. తాను గెలవకుండుట చూచి అంటే దాన్ని ఎలా అర్థం? చదవండి ఒకసారి ఆ మాటని. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. ఇక్కడ ఒక మాట ఏం చూస్తున్నామంటే, తాను గెలవకుండుట చూచి ఒక పోరాటం జరుగుతుంది ఇద్దరి మధ్య. ఇప్పుడు గెలవలేకపోతున్న వ్యక్తి ఎవరు అనంటే, చూసారా, నిజంగా మనం కొన్నిసార్లు దూత అని అంటాం. సాక్షాత్తు దేవుడే తనతో ఇంటరాక్ట్ అయ్యాడు అని బైబిల్ యొక్క పండితులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అనంటే, ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, తాను మళ్ళీ ఇంకొక మాట అంటాడు అక్కడ, అదే 26వ వచనంలో నన్ను పోనిమ్ము అంటాడు. అంటే అక్కడ నుంచి వెళ్ళలేకపోతున్నాడు ఆయన. తెల్లవారిపోతుంది, నన్ను పోనిమ్ము. 2 మాటలు. ఒకటి గెలవకుండుట, ఆయన గెలవలేని పరిస్థితులు కూడా ఉంటాయా? రెండవది నన్ను పోనిమ్ము అంటే ఇక్కడ యాకోబు అనుమతించకపోతే, అవకాశం ఇవ్వకపోతే ఆయన కదలలేకపోతున్నాడు. ఏంటి రహస్యం? ఏంటి రహస్యం అంటే, అప్పటిదాకా ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి యాకోబు ఒక్కసారిగా తను ఏం చేశాడంటే, దేవుని తట్టు తిరిగాడు. నాకు పరిష్కారం ఇంకెక్కడే, లేకపోతే నాకు మనుగడ లేదు అనుకున్నాడు. దేవుని తట్టు తిరిగాడు. అందుకే అక్కడ వాడిన పదాలు ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనంలోను, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలోను 2 పదాలు వాడతాడు అక్కడ. ఒకటి పెనుగులాడెను అనే మాట చూస్తాం. హోషేయ గ్రంథం 12:3లో ఏమంటాడంటే, అక్కడ దేవునితో పోరాడెను. చూసారా, ఇందాక దేవుని దూత అని అనుకున్నాం. హోషేయ ఏమని రాస్తున్నాడంటే, దేవునితో పోరాడాడు అని మాట్లాడుతున్నాడు.
అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సాక్షాత్తు యాకోబు దేవునితో పోరాడాడు. దేవుని తట్టు తిరగడం అంటే అర్థం ఏంటంటే, జీవితంలో ఒక నిర్ణయం తీసేసుకోవడం, నేను ఇక వెనకడుగు వెయ్యను. దేవా, నాకు నువ్వు కావాలి. నా పరిష్కారం నీ పాదాల దగ్గరే, నా విమోచన నీ పాదాల దగ్గరే, నా దుఃఖ నివారణ నీ పాదాల దగ్గరే. నువ్వు తప్ప నాకు సహాయం చేయగలిగిన వారెవరు లేరు. నా కొరత, వెలితి, భయం, నా అభద్రతాభావం ఇవన్నీ కూడా తీర్చగలిగింది నువ్వే. నువ్వు తప్ప నాకు సహాయం చేయగలిగిన వారెవరు లేరు. అంటే దేవుని తట్టు తిరగడం అంటే అది ఎంత తీవ్రంగా ఉండాలి అంటే, పెనుగులాడడం, పోరాడడం. ప్రియ స్నేహితులారా, ఏమండి, భక్తి కలిగిన విశ్వాసులారా, ప్రార్థనలు చేస్తున్నారా ఇళ్లల్లో అంటే చేస్తున్నాం. మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నాము. మీ ప్రార్థన దేవుని పాదాల దగ్గరికి చేరిందని నమ్మకం ఉందా? ఖచ్చితంగా మీ ప్రార్థన ప్రతిఫలం తెస్తుందని నమ్ముతున్నారా మీరు? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీ గుండెల్లో నువ్వు తృప్తి చెందుతున్నటువంటి ఆ ప్రార్థన పరిధి ఉందే, పసిపిల్లల్లా తృప్తి పొందిపోతున్నారు మీరు. యాకోబు దేవుని తట్టు తిరిగినప్పుడు చేసినటువంటి ఆ పెనుగులాడిన అనుభవం ఉంది చూశారు. ఆ తీవ్రత కనుక మీ మనసులను తాకింది సత్యమే అయితే మీ ఆత్మీయ జీవితాలు ప్రకాశిస్తాయి, మీ ఆత్మీయ జీవితాలు వర్ధిల్లుతాయి. మీరు ఇతరులకు మాదిరికరంగా ఉంటారు, ఇతరులకు సవాలుకరంగా ఉంటారు, దేవుని సంతృప్తిపరిచేలా బ్రతుకుతారు. దేవుని తట్టు తిరగడం అంటే అది. అందుకే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు నా తట్టు తిరగండి, అన్నీ సర్దుకుంటాయి. నిజంగా నేను దుఃఖంతో చెప్పిన, ఒకప్పుడు ప్రార్థన లేదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. అది 5 నిమిషాలు ప్రార్థన చేసేవారితో పోల్చుకుంటే మనం అరగంట చేస్తున్నామేమో, పర్లేదు, ఓకే, వాళ్ళకంటే మనం బెటరే. పరీక్ష రాసేవాడు 5 మార్కులు తెచ్చుకున్నా ఒకటే, 34 మార్కులు తెచ్చుకున్నా ఒకటే. కారణం ఏంటి? 5 కంటే 34 ఎక్కువ తక్కువ, కానీ పాస్ మార్క్ రాలేదుగా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీ ప్రార్థనలో పరిశుద్ధత తగ్గింది, పస తగ్గింది, శక్తి తగ్గింది, ఆసక్తి తగ్గింది, ఆశ తగ్గింది. అందుకే ప్రార్థనకు జవాబు ఉండడం లేదు. దేవుని తట్టు తిరగట్లేదు నువ్వు. దేవుని తట్టు తిరగట్లేదండి, కాలక్షేపం చేస్తున్నావు, మీరు బిజీగా ఉంటున్నాం మనం. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? వీటన్నిటికీ పరిష్కారం మీరు దేవుని తట్టు తిరగడం. అందుకే ఇక్కడ హోషేయ ఒక అద్భుతమైన మాట అంటాడు. హోషేయ ఒక అద్భుతమైన మాట అంటాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మనము యెహోవా యొద్దకు మళ్ళుదము రండి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హోషేయ భలే సవాలుకరమైన ప్రవక్త అండి, భలే సవాలుకరమైన మాటలు రాశాడు. ఆత్మ తీవ్రతతో నింపబడినవాడు. ఏమంటాడో తెలుసా? అయ్యా, ఇవన్నీ వద్దు, కానీ బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి, అన్ని దేవుడు చూసుకుంటాడు. ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం యెహోవా తట్టు మళ్ళుదము రండి, మనం యెహోవా తట్టు మళ్ళుదము రండి. ఆత్మీయ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అదే. అంటే మనం దేవుని తట్టు మళ్ళడం అంటే ఆ ప్రక్రియ మనకు కలిగించే ప్రయోజనం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒక చక్కని మాట, 2వ దినవృత్తాంతాల గ్రంథము
30వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు కలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడవుతాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఆయన మీ యందు ప్రసన్నుడవుతాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు తిరగమంటున్నాడో తెలుసా? ఆయన మనకు ప్రసన్నుడు కావాలని కోరుకుంటున్నాడు. ఆయన మనకు ప్రసన్నుడు కావాలని అంటే, నీ మనవిని అంగీకరించేవాడు, నీ మనస్సును ఎరిగినవాడు, నీ మీద మమకారం కలిగినవాడు, నీ స్థితి మార్చగలిగినవాడు, నీ కన్నీటిని తొడవగలిగినవాడు, నీ కొరతను తీర్చగలిగినవాడు, ఆయన నీకు ప్రసన్నుడవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన నీకు ప్రసన్నుడు కావాలి అనంటే నీవు నేను ఆయన తట్టు మళ్ళుకోవాలి. ఆయన తట్టు మళ్ళుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయన తట్టు మళ్ళుకోవడం అనంటే జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలో మాట్లాడతాడు. ఆయన తట్టు మళ్ళుకోవడం అంటే ఏంటి అంటే, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, విడిచిపెట్టవలసింది విడిచిపెట్టండి. ప్రభు తట్టు తిరగడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏది విడిచిపెట్టాలో ఏమాత్రం తడవు చేయకుండా దాన్ని విడిచిపెట్టండి. తర్వాత మానవలసినవి వెంటనే మానండి. నేనేం చేస్తున్నానో నా దేవునికి తెలుసు, నాకు కూడా తెలుసు. నేను ఏది మానితే దేవునికి సంతోషమో, ఏది కొనసాగిస్తే దేవునికి సంతోషమో దేవునికి తెలుసు, నా మనస్సాక్షికి కూడా తెలుసు. అందుకే మీరు విడిచిపెట్టవలసిన దాన్ని ఒక్క క్షణం మీరు పట్టుకున్నా సరే బొబ్బలు వస్తాయి చేతులకి. ఏమండి, వేడి వేడి వస్తువును కూడా పొరపాటున మర్చిపోయి చేత్తో పట్టుకుని ఏం చేసేస్తారు? వదిలేస్తాం. ఈ వదలడం గనక కొంచెం ఏమన్నా అటు ఇటు అయిందంటే మొత్తం నేలపాలైపోద్ది. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, స్పృహ కలిగి ఉండాలి, ఆధ్యాత్మికమైన స్పృహ కలిగి ఉండాలి. నువ్వు విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టేసాయి, మానవలసిన దాన్ని మానేసాయి అంటూ ఏమంటాడంటే, మనస్సును త్రిప్పుకోండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను వేదంతో దుఃఖంతో ఒక మాట చెప్పనా? వేదనతో దుఃఖంతో ఒక మాట చెప్పనా? ఏమండి, ఒకప్పుడు దేవుడు అంటే తెలియదండి మనకి, ఎట్లాగో బ్రతికేసాం. కానీ ఇప్పుడు దేవుని తెలుసుకున్నాంగా. ప్రేమ తెలుసు, వాక్యం తెలుసు, హద్దులు తెలుసు, మన పరిధులు తెలుసు, వాక్యానుసారమైన మంచి చెడ్డలు తెలుసు. అవి తెలిసిన తర్వాత నా దేవుని మనసును నొప్పించేటువంటి ప్రయత్నాన్ని నేను ఎట్లా చేస్తాను? ఎలా చేయగలను? ఎలా చెయ్యగలుగుతున్నాను? ప్రశ్న. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మీ మనస్సును త్రిప్పుకోండి. మీరు వెంటనే విడిచిపెట్టాల్సిన దాన్ని విడిచిపెట్టండి. దేవుని తట్టు తిరగడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఏది విడిచిపెట్టాలో నీ మనస్సాక్షికి తెలుసు. నువ్వు ఏది మానాలో నీ మనస్సాక్షికి తెలుసు. దేని మీద నుండి నీ మనసును త్రిప్పుకోవాలో నీ మనస్సాక్షికి తెలుసు. అందుకే ఇక్కడ ఇంకో మాట ఏమంటాడంటే, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ చాలా సూటిగా మాట్లాడుతూ అంటాడు,
మీరు లోక మర్యాదను అనుసరింపక. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లోకంతో సంబంధాన్ని తెగదింపులు చేసుకున్నారుగా, ఇంకా ఎందుకు మొహమాట పడతారు? ఎందుకు ముఖస్థుతికి లోనవుతారు? వాక్యం ఏం చెప్తా ఉందంటే లోక మర్యాదను అనుసరించొద్దు. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ప్రయత్నం చేయండి. అది తెలుసుకున్న తర్వాత మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరపు అనుభవాన్ని పొందండి. దేవుని తట్టు తిరగడం అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి, మానవలసినవి మానాలి, మనస్సును త్రిప్పుకోవాలి, లోక మర్యాద అనుసరించకూడదు, దేవుని చిత్తాన్ని గ్రహించాలి, మనస్సు మరి నూతనం కావాలి అంటే రూపాంతరపు అనుభవాన్ని పొందాలి. ఎప్పుడు చెప్పుకుంటాంగా సీతాకోక చిలుక యొక్క జీవితాన్ని గురించి. గొంగళి పురుగులో ఉన్నప్పుడు ఉండే ఆలోచనలు, ఆశలు, ఆ కోరుకున్న ప్రదేశాలు, ఆ వ్యవహారాలు వేరే. ఇప్పుడు నేను గొంగళి పురుగును కాదు, నేను సీతాకోక చిలుకని. అలాంటప్పుడు నా జీవితంలో నా ఎదురుచూపు, నా ఆశలు, నా ఆలోచనలు, నా జీవితపు అమరిక ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే రూపాంతరపు అనుభవాన్ని కలిగి ఉంటాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే ఆయనను సంతృప్తిపరిచే పరిమళ సువాసనగా నా జీవితం గనక అమర్చబడకపోతే నా జీవితం వ్యర్థమే. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. నువ్వు పేదవైనా సరే, రాజు అయినా సరే, బలవంతుడు అయినా బలహీనరాలు అయినా సరే, ఘనత ఉన్నా హీనదశ ఉన్నా ఏం పర్వాలేదు, నథింగ్ టు వరీ. మనకి ఆ ఉన్న కొద్ది సమయంలో మనం జాగ్రత్త పడాల్సిన అంశం ఏంటి అంటే దేవుని తట్టు తిరగాలి. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే హోషేయ చెప్పాడు, ఏం ఆలస్యం చేయొద్దండి, వెంటనే దేవుని తట్టు మళ్ళుకుందాం రండి, దేవుని తట్టు మళ్ళుకుందాం రండి, దేవుని తట్టు తిరుగుదాం. ఈరోజు మనం చెప్పుకుంటున్న మెసేజ్కి ఒక పేరు పెడితే ఆయన తట్టు మళ్ళుదము రండి, ఆయన తట్టు మళ్ళుదము రండి. అంతకు మించిన సందేశం ఏం లేదండి. అయితే ఇంతకీ హోషేయ కూడా ఎందుకు ఇంత హడావిడిగా ఆయన తట్టు మళ్ళుకుందాం అంటాడు? ఆయన ఉద్దేశం ఏంటి? మళ్ళీ ఒకసారి హోషేయ గ్రంథానికి వద్దాం. 6వ అధ్యాయంలో ఆ మొదటి మాటని మళ్ళీ ఒకసారి మనం చదువుదాం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. జాగ్రత్తగా వినండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరుచును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దామా ఒకసారి. నేను ఒక మాట మీ గమనానికి నేను తెస్తున్నానండి. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆయన తట్టు మళ్ళుదాం అన్నావు హోషేయ భక్తుడా, మంచిదే. ఆయన తట్టు ఎందుకు మళ్ళాలి? కొన్ని విడిచిపెట్టమన్నావు, కొన్ని మానమన్నావు, మనసు త్రిప్పుకోమన్నావు, అన్యజనుల్లో ప్రవర్తించొద్దన్నావు, లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు వద్దన్నావు, మనసు త్రిప్పుకోమన్నావు. అంత ఓకే, రూపాంతర అనుభవాన్ని కూడా పొందుకుంటాను, ఫైన్. ఆయన తట్టు మళ్ళుదామని పిలుస్తున్నావే ఎందుకు అనంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరుచును. అంటే ఇక్కడ ఈ ఆలోచన, దేవుడు తన పిల్లల్ని చీల్చివేస్తాడా అంటే శిక్షకు గురి చేస్తాడా? దేవుడు తన పిల్లల్ని ఇష్టపూర్తిగా మీరు పాడైపోండి, మీరు నష్టపోండి, మీరు దెబ్బతినండి, మీకు ఎదురు దెబ్బ తగలాలి, లేకపోతే మీరు కృంగిపోవాలి, మీరు నిందల పాలు కావాలి అని కోరుకుంటాడా? హోల్ బైబిల్ యొక్క స్టేట్మెంట్ని ఈ అంశంలో ఒక సింగిల్ సెంటెన్స్ కనుక మనం మాట్లాడుకుంటే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కీడు విషయంలో శోధించడు. మనం చెడిపోవాలని మాత్రం దేవుడు ఎప్పుడు కోరుకోడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని.
మనం చెడిపోవాలని కోరుకోడు. మరి కొన్నిసార్లు మనం నష్టపోతున్నాంగా, కొన్నిసార్లు మనకి ఇబ్బందులు వస్తున్నాయిగా, కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిళ్లు గుండా ప్రయాణం చేస్తున్నాంగా. అది నిజమా కాదా? నిజమే. అయితే కారణం ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ అంశాన్ని 2 భాగాలుగా చూడాలి. ఆయన చీల్చివేయడానికి కారణం ఏంటి? ఆ చీల్చివేయబడిన పరిస్థితుల్లో కూడా మనం ఆయన తట్టెందుకు మళ్ళాలి? ఆయన స్వస్థపరుస్తాడు అనడానికి రుజువేంటి? స్వస్థపరచడానికి రీజన్ ఏంటి? అసలు మొదటి మాట, అసలు మనం ఎందుకు నష్టపోతున్నాం? ఎందుకు దెబ్బతింటున్నాం? ఎందుకు ఎదురు దెబ్బల్ని ఫేస్ చేస్తున్నాం? ఇర్మియా మాట్లాడతాడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచూ ఉండగా నీవు ఆయన్ని విసర్జించావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనకి ఎందుకు ఎదురు దెబ్బలు తగులుతాయో తెలుసా అండి? మనం చాలాసార్లు వాంటెడ్లీ, కావాలని ఆయనను విసర్జిస్తున్నాం. ఆయనను విసర్జించడం ద్వారా నీకు నీవే బాధను నువ్వు సమకూర్చుకుంటున్నావు. ఎవరు నిన్ను బాధ పెట్టాలని దేవుడు ప్రణాళిక రచించలా. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇంకో మాట అంటాడు. అదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో మాట్లాడుతూ అంటాడు. మొదటి విషయం చూసాం. ఒకటి, మనకు సమస్యలు కలగడానికి, ఎదురు దెబ్బలు తగలడానికి మొదటి రీజన్ ఏంటి అంటే, ఒకటి విసర్జించుట, రెండవది భయభక్తులు లేకుండడం, మూడవది విసర్జించడం, భయభక్తులు లేకపోవడమే నా బాధకు, శ్రమకు కారణం అని నేను తెలుసుకోకపోవడం, అంటే గ్రహించకపోవడం. చూసారా, ప్రభు ఎప్పుడు మనల్ని చీల్చివేయడండి. ప్రభు ఎప్పుడు కూడా మనల్ని శ్రమల పాలు కానివ్వడు. ప్రభు ఎప్పుడు ఇష్టపూర్తిగా తన పిల్లల్ని కావాలని కష్టపెట్టువాడు కాడు. ఒకటి ఆయనను విసర్జించడం, రెండవది ఆయన యందు భయభక్తులు లేకపోవడం, మూడవది నేను విసర్జించడం ద్వారానే నాకు ఇబ్బంది వచ్చింది, నేను భయభక్తులు కలిగి ఉండకపోవడం ద్వారానే నాకు ఎదురు దెబ్బ తగిలింది అని నేను గ్రహించకపోవడం. ఆ కలుగుతున్న నష్టాన్ని చూసి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదని నేను దేవుని మీద ఇంకా తిరుగుబాటు చేస్తున్నాను. గ్రహించుకోకపోవడం. ప్రియ స్నేహితులరా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మనం చేస్తున్న తిరుగుబాటు నిజంగా దీన్ని మూడుకి కలిపి ఒక పేరు పెడితే యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి మనం చూస్తే 59:12, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. చాలాసార్లు మనస్సాక్షిని ప్రశ్నించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయవండి. దేవా, నా వల్లే కదా ఇది జరిగింది. దేవా, ఏదన్నా లోపం అంటూ ఉంటే ఎవరిలో ఉండాలి? నాలోనే ఉండాలి, నాలోనే ఉండాలి. ఆయన నిందారహితుడు, మాట తప్పనివాడు, ఆయన అత్యంత ప్రేమ కలిగిన వాడు, కొలవలేనంత షరతులు లేని ప్రేమను చూపించిన వాడు. మనం ఇంకా పాపులమై ఉండగా మన కోసం తన నిండు ప్రాణాన్ని ధారపోసినవాడు. బా, ఏం చెప్పగలం ఆయన ప్రేమని. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, అయ్యా, వాస్తవానికి మేము తిరుగుబాటు చేశాం, మేము నష్టపోవడానికి,
మేము దెబ్బ తినడానికి, ఎదురు దెబ్బలు తినడానికి కారణం ఏంటి అంటే మేము తిరుగుబాటు చేశాం. ఒకటి, నిన్ను విసర్జించాం, నీ యందు భయభక్తులు లేకుండా ప్రవర్తించాం. కనీసం అలాంటి పరిస్థితుల్లో నా చెడుతనము నన్ను శిక్షిస్తూ ఉన్నప్పుడు, నా పొరపాటు నాకు కనువిప్పు కలిగించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నా పొరపాటు నాకు కనువిప్పు కలిగించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి కూడా నేను లొంగకుండా, గ్రహించకుండా దేవుని మీద కష్టం పెట్టుకుని తిరుగుబాటు చేస్తా ఉన్నాను. ప్రియ స్నేహితులరా, ఎంత తీవ్రమైనటువంటి స్పందన. నిజంగా సౌల్ని దేవుడు ఇష్టపడి మొట్టమొదటి రాజుగా చేశాడు, అవునా? ఏం కండిషన్స్ పెట్టలా. వాస్తవానికి తనలో పెద్ద అర్హతలు కూడా ఏం చూడలా. ఇష్టపడ్డాడు దేవుడు, రాజుగా పిలిచాడు. కానీ తర్వాత ఒక దశలో వద్దు, నువ్వు గెటౌట్ అన్నాడు. నువ్వు రాజుగా ఉండక్కర్లేదు. కారణం ఏంటి? కారణం ఏంటంటే చాలా రీజన్స్ చెప్పొచ్చు, కానీ నేను ఒకే ఒక్క రీజన్ మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ఒకే ఒక్క రీజన్. సౌలును దేవుడు నీ విషయంలో నా మనసు విరిగిపోయిందయ్యా అని అనడానికి గల ఒక్క రీజన్ ఏంటి అంటే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించాడు. దేవునిని విసర్జించటం అంటే అది ఎంత ప్రమాదమో తెలుసా అండి? ఆయన చేత మనం విసర్జించబడడానికి ఆయన ఎప్పుడు కూడా మన సమస్యలకు అప్పచెప్పడండి. చాలాసార్లు మన తప్పిదం, మన పొరపాటు, మనం గ్రహించకపోవడం, సరిదిద్దుకోకపోవడం. కొన్ని ఏరియాస్లో దేవుడిని, ఇప్పుడంతా దేవుడి గురించి మాట్లాడితే కుదరదండి, దేవుడే, ఈ వ్యవహారమే, అన్ని చోట్ల దేవుడు అంటే కుదరదండి, మీరు కాస్త ఆగండి. తప్పకుండా దేవుడే ఆగిపోయాడు, మనం ఏం చేస్తాం? దేవుడే నువ్వు ఆగయ్యా నువ్వు అంటే ఆగిపోయాడు. చాలాసార్లు మన యొక్క సొంత నిర్ణయాలు, ఉద్రేకపూరితమైన నిర్ణయాలు దేవునిని ప్రక్కన పెట్టేస్తున్నాయి. మన ఎదురు దెబ్బలకి కారణం అదే. సమూయేలు మాట్లాడుతున్నాడు, నువ్వు తప్పు చేసావయ్యా, ఏంటి సౌలా, నువ్వు అంటే, నేను తప్పు చేశాను నాకు తెలుసులే, ఇదిగో ప్రజలందరూ చూస్తున్నారు, వాళ్ళ ముందు నన్ను షేమ్ చేయొద్దు, నువ్వు నాతో పాటు వచ్చి నా కోసం నువ్వు దేవుణ్ణి వేడుకో అంటాడు. నువ్వు పశ్చాత్తాపడవా? నీకు బాధ లేదా? ప్రజలు చూస్తున్నారన్న భయం ఉంది, కానీ ప్రభువు చూసేశాడే అనే ఆ బాధ నీ గుండెల్లో లేకపోతే ఎట్లా? దాన్ని బట్టి నువ్వు దేవుడిని విసర్జించావు, దానికి ప్రతిఫలంగా దేవుడు నిన్ను విసర్జించాడు. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి వ్యక్తి, మీరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే, నేను దేవునిని ఎక్కడైనా విసర్జిస్తున్నానా అని పరీక్షించుకొని తీరాలి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులరా, ఏంటి మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇక్కడ హోషేయ అంటున్నాడు, మనం ఆయన తట్టు మరలుదాం రండి అంటున్నాడు. ఎందుకయ్యా ఆయన తట్టు ఎందుకు తిరగాలి అని అంటే, ఆయన స్వస్థపరుస్తాడయ్యా అని అంటున్నాడు. కానీ నేను దేవుణ్ణి విసర్జించడాన్ని బట్టి అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది, పరిష్కారం ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము
14వ వచనం దగ్గరికి వస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. తమను తాము తగ్గించుకొని, బా బా బా, అహం చావాలండి, అహం చావాలి, ఆవేశం చావాలి, ఉద్రేకం చావాలి. తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఆయన స్వస్థపరిచే దేవుడు, పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు. నేను అందుకే మళ్ళీ 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 ఈ మాట చెప్పడానికి ఇష్టపడతా ఉంటాను. ఆయన దగ్గర పరిష్కారం దొరుకుతుంది, ఆయన దగ్గర పరిష్కారం దక్కుతుంది. అందుకే ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, ఆయన తట్టు మళ్ళుకుందాం రండి. నిజంగా కొన్నిసార్లు మనలో మనం తగ్గించుకున్నప్పుడు ప్రజలు నమ్మరు, లోకం నమ్మదు. మనం మారుతున్నప్పుడు కూడా మనల్ని మనం మారుతూ ఉన్నా సరే ఆ పాత ఆ ముద్రనే ఆ అద్దాలతోనే మనల్ని చూస్తూ ఉంటారు. చూడండివ్వండి, మీకు వచ్చిన నష్టం ఏంటి? చూడండివ్వండి. ప్రజలు మిమ్మల్ని చూసే దృక్పథాన్ని బట్టి కాదు దేవుడిచ్చే ప్రతిఫలం మీ ఒడిలో పడేది. అందుకే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18లో ఏమంటాడంటే, నేను వారి ప్రవర్తనను చూచి తిని, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దుఃఖించు వారిని ఓదార్చగలిగిన వాడు. నీ ప్రవర్తన చూస్తున్నాడు, నిన్ను నమ్మాల్సింది దేవుడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా ఇవన్నీ వద్దు కానీ మనం దేవుని తట్టు మళ్ళుదాం పదండి. హోషేయ చెప్పినటువంటి సలహా, మనం దేవుని తట్టు మళ్ళుదాం రండి. ప్రభు అదేగా జకరియా గ్రంథం ద్వారా మాట్లాడాడు, మీరు నా తట్టు మళ్ళండి, నేను మీ తట్టు మళ్ళుతాను. అయ్యా నేను నీ తట్టు మళ్ళడం ఆలస్యం అయితే ఏమవుతుంది? ఏముంది, నీ ప్లేస్లో నువ్వు ఉంటావు, నా ప్లేస్లో నేను ఉంటాను. దురవస్థ కలిగేంత వరకు కూడా నువ్వు ప్రార్థన చెయ్యవు. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనం పెనుగులాడడానికి సంసిద్ధంగా ఉంటే, పశ్చాత్తాపడడానికి సంసిద్ధంగా ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో యాకోబు వలె పోరాడడానికి ప్రార్థనలో సంసిద్ధంగా ఉంటే, ఆశ్చర్యకరమైనటువంటి వాత్సల్యత చూపించగలిగిన వాడు వారిలో దుఃఖించు వారిని ఓదార్చెదనని ప్రమాణం చేస్తున్నాడు ఆయన. అందుకే హోషేయ అంటున్నాడు, అయ్యా చాలు, ఇప్పటిదాకా జరిగిందంత చాలు, మనం ఆయన తట్టు మళ్ళుదాం. ఎందుకు మళ్ళాలయ్యా ఆయన తట్టు అంటే, ఆయన స్వస్థపరిచేవాడు. రెండవది, హోషేయ నువ్వు ఆయన తట్టు మళ్ళుదాం అంటున్నావు కదా, దేనికి మళ్ళాలి ఆయన తట్టు? ఆయన స్వస్థపరుస్తాడు, మంచిదే, బాగానే ఉంది. మళ్ళీ ఒకసారి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. మళ్ళీ ఇందాకేమన్నాడు? ఆయన మనలను చీల్చివేశాడు. ఇప్పుడు ఇంకో మాట ఏమంటున్నాడంటే, ఆయన మనలను కొట్టెను అంటే దాని అర్థం ఏంటంటే, కొట్టడం అంటే శిక్షించడం అని అర్థం, అనుమానం లేదు. శిక్ష అంటే అర్థం ఏంటంటే, నేను ఒక గీత గీసి ఆ గీత దాటొద్దు అని చెప్పిన తర్వాత ఒకవేళ ఆ గీతని నా బిడ్డ దాటితే ఏం చేసినట్లు? ఆజ్ఞను అతిక్రమించినట్టు. అప్పుడు అతిక్రమిస్తే దానికి ఏంటి పనిష్మెంట్? శిక్ష పడాలి. ఈ శిక్షను ఏమంటారు? పగ తీర్చుకోవడం అంటారా? క్రమశిక్షణ చర్య అంటారా?
క్రమశిక్షణ చర్య అంటే దాని అర్థం ఏంటి? అయ్యా, నీకు సుదీర్ఘమైన భవిష్యత్తు ఒకటి ఉంది, నిన్ను ఆ క్షేమకరమైనటువంటి జీవితంలోకి అడుగు పెట్టించడానికి నేను కొన్ని హద్దుల్ని గీశాను. ఆ హద్దుల్ని గీసినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక సమయం వచ్చేంత వరకు, మీకు చెప్పేంత వరకు మీ హద్దులను మీరవద్దు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ చెప్పిన హద్దులకు లోబడి బ్రతకాలి. ఒకవేళ మనం గనక కదిలేమనుకోండి, ఒక చురుకు తగిలించడం జరుగుతుంది. కారణం ఏంటో తెలుసా? అది కక్ష కాదు, క్రమశిక్షణ. దేవుడు కొట్టడం అంటే దాని వెనుకున్న ఉద్దేశం అదే. అంటే ఇక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అసలు చాలా సులభంగా, బిలాము ఒకసారి గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ప్రయాణం చేస్తూ ఉంటే అఫ్కోర్స్ సందర్భం వేరే అనుకోండి. అప్పుడు వెంటనే ఆ గాడిదకి దేవదూత ఖడ్గం పట్టుకొని నిలబడడం కనబడేసరికి వెళ్తూ వెళ్తూ భయపడిపోయి ఆ సీన్ చూశాక, ఆ దేవదూతను చూశాక వెంటనే త్రోవ తప్పి పొలంలోకి వెళ్ళిపోద్ది. వెళ్ళినప్పుడు బిలాం ఏం చేస్తాడో తెలుసా అండి? ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. జాగ్రత్తగా వినండి మాటని. బిలాము ఆ గాడిదను దారికి మలపవలెనని దారిని కొట్టగా ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కొట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఆ గాడిద అంటే బిలాముకు శత్రుత్వం లేదు. ఎందుకు కొట్టాడంటే, నువ్వు దారిలో నడుస్తూ ఉన్నావు, సడన్గా నీ మార్గం తప్పేశావు. మార్గం తప్పిన మరుక్షణం ఆయన బెత్తాన్ని వాడుతున్నది దేనికి అంటే, మళ్ళీ మనల్ని త్రోవలోకి తీసుకురావడానికి. అందుకే మనం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18లో ఒక మాట చూస్తాంగా, అయ్యా నువ్వు నన్ను శిక్షించావు. ఎందుకు అంటే, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోనగునట్లు. అయ్యా, నేను ఇంకా నీ ఉద్దేశానికి తగినట్లు నన్ను నేను అడ్జస్ట్ చేసుకోలేకపోయాను. నీ ఆలోచనకు తగినట్లు నన్ను నేను నీకు సరెండర్ చేయలేకపోయాను. నీ వాక్యం ఒకటి చెప్తుంది, నీ మనసు ఒకటి చెప్తుంది, నీ యొక్క బోధ ఒకటి చెప్తుంది. నేనేమో తలకై ఊపేశాను, కానీ నా అడుగులేమో వేరే వైపు పడతా ఉన్నాయి. అందుకే కాడికి అలవాటు కాని కోడే ఎట్లాగైతే దెబ్బలకు లోనవుతుందో, ఇప్పుడు నేను కూడా దెబ్బలు తింటున్నాను, కొట్టబడుతున్నాను. కారణం ఏంటి అంటే, నేను నా అలవాటును మార్చుకోవాలి, నీ ఆధీనంలోనికి రావాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దెబ్బ దేనికో తెలుసండి? తప్పకుండా క్రమశిక్షణే. మనం దేవుని యొక్క ఒడంబడికలోనికి రావాలి, అంతే. ఆయన కొట్టడంలో, లేకపోతే ఆయన శిక్షించడంలో, క్రమశిక్షణ చర్యలో ఆయనకు మన మీద శత్రుత్వం ఉండదు. ఆయన బాగు చేసేవాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ యోబు భక్తుడు భలే కాన్షియస్తో మాట్లాడతాడండి. 5వ అధ్యాయము 18వ వచనాన్ని యోబు గ్రంథంలో చూస్తే, ఆయన గాయపరిచి చదవండి ఒకసారి, అందరూ ఓపెన్ చేయండి ఆ మాటని, అందరూ ఓపెన్ చేయండి. చదువు నాన్న. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చెయ్యును, ఆయన చేతులే స్వస్థపరచును. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. సరే, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. ఆయన గాయం చేస్తాడు, ఆయనే బాగు చేస్తాడు. ఆయన గాయం చేస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. సరే, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు అన్న మాట అట్లా పెట్టి, అసలు ఎందుకు గాయం చేయాలి?
ఇది కదా ప్రశ్న. ఎందుకు గాయం చేయాలి? ఎందుకు గాయం చేయాలి అంటే దానికి ఒక లెక్క ఉందండి. ఒక సత్యాన్ని మనం నమ్ముతున్నాం. ఇందాక ఒక మాట చెప్పుకున్నాం. బైబిల్ యొక్క సూత్రాన్ని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు లేని ఒక విషయం ఏంటంటే ఆయన కీడు విషయంలో శోధించడు అని చెప్పుకున్నాం కదా. ఆయన అన్యాయము చేయుట అసంభవం. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంతకీ అసలు ఆయన స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, ఓకే ఒప్పుకుంటాం. అసలు ఇంతకీ ఎందుకు గాయం చేస్తున్నాడు అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా అందరూ కలిసి చదవండి ఈ మాటని. సమస్య ఏంటంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండు. మీకు ఎప్పుడైనా పిల్లలకి చెగ్గడ్డలు రావడం చూసారు కండి. అవి కొన్నిసార్లు ఏమవుతాయంటే వాళ్ళు మురికి చేతులు అవి ఇవి పెట్టేస్తారు. కొన్నిసార్లు మనం కూడా మురికి చేతులు పెట్టేస్తాం. అది బాగా వాచిపోద్ది. అది ఇంకా పెరిగితే డాక్టర్ అంటాడు కోసి కుట్లేయాలి, మొత్తం పిండేయాలి. అసలే నొప్పికి జ్వరం వచ్చేసి పిల్లలు అల్లాడిపోతూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడంటే సున్నితంగా సుతారంగా పట్టుకొని ఊరికి పైపోయినట్లు అంటాడా? దాన్ని ఏం చేస్తాడు, మొత్తం పిండేయాల్సిందేనండి, తప్పదు అని అవసరమైతే ఇంకొంచెం చిన్న ఘాటు పెట్టి గట్టిగా నొక్కేస్తారు. అది నొక్కేటప్పుడు ఆ పిల్లలు తట్టుకోలేనంత బాధతో విలవిలలాడిపోతున్నా సరే, ఆ నొక్కుతున్న వ్యక్తి డాక్టర్ అయినా సరే, ఒకవేళ బాధ్యత కలిగిన తండ్రో తల్లో ఎవరైనా సరే, వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు అల్లాడుతున్నారని తెలిసినా సరే లోపల ఉన్నటువంటి చెడు మొత్తం బయటకు వచ్చేంత వరకు గట్టిగా నొక్కేస్తూ ఉంటారు. ఇంకా గాయం చితికిపోతుంది, పెద్దదవుతుంది, నొప్పి వస్తుంది, బ్లడ్ వచ్చేస్తుంది, ఏడుస్తారు, విలవిల్లాడిపోతారు. కానీ ఈ ప్రయత్నాన్ని మాత్రం ఆపరు. కారణం ఏంటో తెలుసా? బిడ్డను దక్కించుకోవాలి. కాళ్ళల్లో తుమ్మముళ్ళు గుచ్చుకుంటే, ఇంకా ప్రమాదకరమైన ముళ్ళు గుచ్చుకుంటే లోపలికి వెళ్ళి రావడానికి అది ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు ఆ జరిగే ట్రీట్మెంట్ అలా ఇలా ఉండదండి. కాలు తీసేసే కంటే కట్ చేసి ఆ లోతుగా ఉన్నది ఎంత నొప్పైనా సరే బయటికి లాగేద్దామని, ఎంత లోతుకు వెళ్ళగలిగితే నొప్పైనా సరే అంత లోతుకు వెళ్ళి ఆ ముళ్ళు బయటికి తీసే ప్రయత్నం చేస్తాడు వైద్యుడు. నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేయనా? మన జీవితంలో చదవండి మళ్ళీ ఒకసారి 1వ అధ్యాయం 6వ వచనము యెషయా గ్రంథం. అరకాలు మొదలుకొని స్వస్థత కొంచెమైనను లేదు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అరకాలు మొదలుకొని తల వరకు మన తలంపులు బాలేవు, చేతుల క్రియలు బాలేవు, మన చూపులు బాలేవు, మన మాటలు బాలేవు, మనస్సు బాలేదు, మన నడతలు బాలేవు. అరికాలు దగ్గర నుండి నడినెత్తి వరకు ఎట్లా ఉన్నాము అంటే దేవునికి ఇబ్బందికరంగా ఉన్నామండి. పచ్చి పుండు, అది పిండబడలేదు, లోపలున్న చెడు లోపలే ఉంది అని దాని అర్థం. ఎందుకు గాయం చేస్తాడు అంటే మనలను బాగు చేయడానికి కొన్నిసార్లు దేవుడు గాయం చేస్తాడు. నిన్ను ఆరోగ్యవంతమైన బిడ్డగా తాను దక్కించుకోవడానికి కొన్నిసార్లు గాయం చేస్తాడు. ఎందుకు కొట్టాడు, ఎందుకు గాయం చేశాడు అంటే దాని యొక్క ఉద్దేశము ఆ గాయం వెనుక నిన్ను పూర్తి ఆరోగ్యవంతునిగా కాపాడుకోవడమే. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అమూల్యమైన మాట యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి కావాలి.
అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఒక మాట అంటాడు యెషయా గ్రంథంలో 30వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, యెహోవా తన జనుల గాయము కట్టి ఆ దెబ్బని బాగు చేయు దినమున పగలు ఉన్న రాత్రి ఆ వెన్నెల ఎట్లా ఉంటుందంటే సూర్యుని ప్రకాశంలా ఉంటుంది. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒకే రోజు ప్రకాశించినంతగా ఉంటుంది. చప్పట్లు కొడుతూ దేవుని మహింపడదాం ఒకసారి. దేవుడు మనల్ని అవసరమైనప్పుడు ఆరోగ్యం కొరకు, ఆత్మీయ ప్రక్షాళన కొరకు ఒకవేళ కొట్టిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ ముగించిన తర్వాత ఆయన కట్టాక మన జీవితాలు ఎలా ఉంటాయంటే వెలుగుమయంగా నింపబడి ఉంటాయి. ఆశీర్వాదకరమైన భద్రత. వాస్తవానికి ఆయన గాయం చేసేవాడు అనే కంటే ఆయన గాయమును కట్టువాడనే బైబిల్ చెప్తా ఉందండి. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే అక్కడ మాట్లాడుతూ ఒక దీవెనకరమైన మాట, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అందుకే ఇక్కడ వెంటనే తను ఏమని మాట్లాడుతున్నాడంటే, హోషేయ అయ్యా మనం దేవుని వైపు మళ్ళుదాం, ఆలస్యం చేయొద్దు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అయ్యా ఎందుకని దేవుని తట్టు మళ్ళాలి అంటే ఆయన స్వస్థపరిచేవాడు, అందుకే మళ్ళాలి. అయ్యా మనం దేవుని తట్టు మళ్ళుదాం, ఎందుకు మళ్ళాలి అంటే ఆయన బాగు చేసేవాడు. ఆయన బాగు చేసేవాడు. గుండె చెదరిన వారిని బాగు చేస్తాడు, వారి గాయములను కట్టువాడు. అందుకే యెషయా గ్రంథం ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో, వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెడుతూ ఉన్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగ చేస్తాను, నీ గాయములను కట్టడం కాదు మాన్పి చూపిస్తానంటున్నాడు ఆయన. ఆయన బాగు చేసేవాడు. నీ గాయములను మాన్పెదనంటున్నాడు. నీ మనసుకైన గాయం తెలుసు, నీ బ్రతుకుకైన గాయం తెలుసు, నీ ఆర్థిక వ్యవస్థకైన గాయం తెలుసు, ఆత్మీయ జీవితంలో కలిగిన గాయాలు తెలుసు, తడబడుతూ పడుతూ లేస్తూ ఉన్న స్థితి ఆయనకి తెలుసు. నీ గాయములను మాన్పెదనని ప్రభు ప్రమాణం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. 3వది, అయ్యా నువ్వు దేవుని తట్టు తిరుగుదాం అంటున్నావు కదా, బానే ఉంది, ఎందుకు తిరగాల ఆయన తట్టు అంటే హోషేయ మాట్లాడుతూ ఇక్కడ మరొక మాట చెప్తాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయన మనలను బ్రతికిస్తాడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిజంగా ఆయన బ్రతికించే దేవుడు. ఇశ్రాయేలీలు, యూదులు నిజంగా దేవుని మాట వినకుండా ఆయన మనసును నొప్పించి మాటకి ఎదురాడారు, మాటకి తిరగబడ్డారు. దేవుని చిత్తం ఇది, దేవుని ఉద్దేశం ఇది, దేవుని మనసు ఇది అని తెలిసినా సరే, ప్రవక్తలు హెచ్చరిస్తున్నా సరే లొంగల. చాలా వేదనకరమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు చాలా నష్టపోయారు. ఈ నష్టపోయిన స్థితిలో లోకమంతా వారిని చూసి నవ్వుతూ ఉంది. లోకమంతా వారిని చూసి నవ్వుతూ ఉంటే వీరు జరిగిన దాన్ని బట్టి పశ్చాత్తాపడి కుమిలిపోతూ ఉన్నారు ఒక ప్రక్క. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు యెహెజ్కేలుని పిలిచాడు. పిలిచి ఎండిపోయి నిర్జీవంగా నిరుపయోగంగా పడి ఉన్నటువంటి ఎముకల గుట్టల్ని చూపించాడు. అయ్యా ఎముకల గుట్టలు అంటే అవి ఎందుకన్నా పనికొస్తాయా? ఎందుకు పనికిరావు, అంతా అయిపోయింది అనడానికి నిదర్శనం అవి. అవి నిర్జీవంగా ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి, అలాగే ఉంటాయి, అంతకుమించి ఇంకేం చేయలేం దాంతో.
కానీ ఆయన ఏం చేశాడంటే, ఇవి బ్రతకడం సాధ్యమేనా అని అడిగాడు. అడిగితే అక్కడ వెంటనే, అయ్యా నాకేం తెలుసు, అది నీకే తెలుసు అంటాడు. అప్పుడు ప్రభు ఒక మాట, వాడిద్దరి మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్లో ఒక మాట చెప్తాడు. నిరుపయోగంగా, హాస్యాస్పదంగా, హేళనాస్పదంగా, నిర్జీవంగా పడి ఉన్నటువంటి ఈ ఎముకలు తిరిగి బ్రతికేలా నేను చేస్తాను అంటూ అక్కడ ఆయన ఒక ప్రామిస్ చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూస్తే, నేను యెహోవానై ఉన్నాను అని మీరు తెలుసుకుందురు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి ఈ దేశములో మిమ్మును నివసింపచేస్తాను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తును అని మీరు తెలుసుకుందరు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఆయన బ్రతికిస్తాడండి, నిర్జీవమైన జీవితాన్ని బ్రతికిస్తాడు. నిందపాలైన జీవితానికి మరలా నిరీక్షణ పుట్టిస్తాడు. ఇక అంతా అయిపోయింది అనుకున్న దశ నుంచి నీకు మరలా చిగురు పుట్టించగలిగిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం శ్రేష్టమైంది. మీరు బ్రతుకున్నట్లు, అది ఆయన లక్ష్యం. ఆత్మీయంగా తిరిగి మనం బ్రతకాలి, ఆత్మీయంగా మళ్ళీ మనం ఫలించాలి. మీరు బ్రతకాలంటే ఏం జరగాలో తెలుసా? నా ఆత్మ మీలో ఉంచేదనుండి మాట్లాడుతున్నాడు. అందుకే దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. దప్పిక, ఆధ్యాత్మిక దప్పిక ఒకవేళ మన జీవితంలో ఉంటే ఆశ్చర్యకరమైన దేవుని కృపకు మనమే పాత్రులమవుతాము. ప్రియ స్నేహితులరా, ఆయన బ్రతికించేవాడు. అంతేకాకుండా ఇంకో మాట అంటున్నాడు, అయ్యా నిజంగా నా జీవితంలో అవుతుందా? నేను ఒకప్పుడు బాగా ప్రార్థన చేశాను, ఒకప్పుడు నీకు నమ్మకంగా ఉన్నాను, ఒకప్పుడు నీలో ఫలించాను. ఇప్పుడు కొన్ని సమస్యలను బట్టి, పనులను బట్టి, బాధ్యతలను బట్టి, బలహీనతలను బట్టి, లేదా వ్యక్తిగత కారణాలను బట్టి నేను బలహీనతలో ఉన్నాను. అయ్యా నా జీవితంలో కూడా నీ కృప పొందడం సాధ్యమేనా? ఎస్, నిన్ను బ్రతికిస్తాను, నా ఆత్మను నీలో ఉంచుతాను, తిరిగి నిన్ను జీవింపచేస్తాను, నేను చెప్పింది నెరవేర్చుతాను. అప్పుడు నేను నీ దేవుడైన యెహోవాని నువ్వు తెలుసుకుంటావు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఎందుకు దేవుని తట్టు తిరగాలి? ఎందుకు దేవుని తట్టు తిరగాలి అంటే, ఒకటి, ఆయన మనలను స్వస్థపరచేవాడు. రెండవది, ఆయన మనలను బాగు చేసేవాడు. మూడవది, ఆయన మనలను బ్రతికించేవాడు. నాలుగవది, ఎందుకు ఆయన తట్టు తిరుగుదామని హోషేయ చెప్తున్నాడు అనంటే, ఇక్కడ హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడంటే, ఆయన మనలను స్థిరపరుచును, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయన మనల్ని స్థిరపరిచేవాడండి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన మనల్ని స్థిరపరిచేవాడు. వాస్తవంగా అస్థిరమైన జీవితాలతో మానసికంగా అస్థిరంగానే ఉన్నాం, ఆత్మీయంగా అస్థిరంగానే ఉన్నాం, కుటుంబపరంగా అస్థిరంగానే ఉన్నాం, ఆర్థికంగా అస్థిరంగానే ఉన్నాం, జీవనోపాధి పరంగా అస్థిరంగానే ఉన్నాం. జీవితంలో ఎట్లా ఉన్నాం మనం అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే యెషయా భక్తుడు మాట్లాడతాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనంలో, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. గత వారం ఈ మాట మనం చూసాం.
అంటే ఇక్కడ కొన్నిసార్లు మన జీవితం ఎట్లా ఉంటుంది, మన పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయంటే, ఒకటి ప్రయాస, జీవితం అంతా ప్రయాస, కష్టపడుతున్నాం, చెమట కారుస్తున్నాం, రాత్రింబగళ్ళు నిద్ర త్యాగం చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. కానీ ఈ ప్రయాస మాత్రం తగ్గట్లా. ఎలా ఉన్నావు అంటే, ఇదిగో ఇట్లా ఉన్నా అంటున్నాం. అది కూడా బాగున్నావా అనే మాట యాంత్రికంగా మనకు నవ్వు తెప్పిస్తూ ఉంది. బాగున్నాను అని చెప్పడానికి కూడా ధైర్యం చాలని పరిస్థితి. ప్రయాస అంటే, ఈ ప్రయాసకి ఒక టైటిల్ పెట్టాలంటే ఎట్లా ఉందో తెలుసా అండి? గాలివాన చేత కొట్టబడి. అంటే గాలివానకి మొహోటం ఉండదు, కనికరం ఉండదు. అది వచ్చింది అంటే బలహీనంగా ఉన్న ప్రతి దాన్ని కూడా లేపవతలు పారేస్తుంది అంతే. కానీ గాలివాన చేత ఒక్కసారి బలమైనయే పడిపోతాయి, నేల కొరిగిపోతాయి. రెండో రోజు చూస్తే మళ్ళీ అదంతా బాగు చేయాలి అంటే తిరిగి ఎంతకాలం పడుతుందో. గాలివాన కలిగించే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది అంటూ ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో ఆదరణ లేకపోతే ఎట్లా ఉంటుందో చూడండి. ఆదరణ లేక ఉన్నదానా. నిజమే, వాస్తవంగా మన పరిస్థితులు ఆ రీతిగా ఉన్న విషయం అది నిజమే. కానీ నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలా ఉన్న ఒక సిచ్యువేషన్ని దేవుడు మాత్రమే స్థిరపరచగలడు. ప్రయాసపడతా ఉన్నాం, గాలివాన చేత పదే కొట్టబడుతూ ఉన్నాం, ఇంకా ఆదరణ లేకుండా ఉన్నాం, కుమిలిపోతున్నాం, ధైర్యం లేదు, నమ్మకం లేదు, నిరీక్షణ లేదు, కనుచూపు మేరలో సహాయం లేదు. ఈ పరిస్థితుల్లో మనం కృంగిపోతూ ఉన్న తరుణంలో ప్రభువు మాత్రమే మనల్ని స్థిరపరచగలడు. ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను మీకు ఒక్క వచనం చూపిస్తా. ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయము 21వ వచనము. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందు దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు. ఆ సంవత్సరం ఆదారు నెల యొక్క 14వ దినమున 14వ దినం 15వ దినం వారు మీరు జాగ్రత్తగా గమనించండి. యూదుల గురించి ప్రస్తావన అంటే వారు వాస్తవంగా ఎక్కడున్నారు అంటే, చెరలో నుంచి వచ్చిన వారు వచ్చేయిగా మిగిలిపోయినటువంటి యూదుల గుంపును గురించి మాట్లాడుతున్నాడు. పరాయి దేశంలో, తమది కాని దేశంలో అక్కడే ఉండిపోయినటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. వారు ఎవరి మధ్య ఉన్నారు అంటే శత్రువుల మధ్య ఉన్నారు. అయితే వారికి వాస్తవంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే బాధ ఉండాలి. అయితే ఆ బాధకు బదులుగా వారు నెమ్మది పొందుతున్నట్లు మనం చూస్తున్నాం. వారు వాస్తవంగా దుఃఖంలో ఉన్నారు. ఆ దుఃఖానికి బదులుగా వారు సంతోషంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. వారు మూలుగుతూ ఉన్నారు. కానీ ఆ మూలుగులకు ప్రతిగా వారు శుభదినాన్ని చాటించుకుంటున్నారు. కారణం ఏంటి? ఇక్కడ ఆదారు నెల 14వ దినం 15వ దినం వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏంటి? ఆదారు నెల 14వ రోజు 15వ రోజు ఎందుకు ప్రాముఖ్యం? ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులను అందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి
వారి సొమ్మును కొల్లపుచ్చుకోమని తాకీదులు అందించే వారి చేత రాజ్య సంస్థానాలకు అన్నిటికీ సమాచారం పంపించబడింది. ఏమన్నా తెలుసండి? ఆదారు నెల అంటే 12వ నెల 13వ తారీఖు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ఈ మాట వినండి. 12వ నెల ఆదారు నెల 13వ తారీఖున వాస్తవంగా ఆ ప్రదేశంలో ఉన్న 120 సంస్థానాలలో ఉన్న యూదులు ఇక ఎవ్వరు మిగలడానికి వీల్లేదు. ఎన్నో తారీఖు? 13వ తారీఖు. ఇక ఎవ్వరు మిగలడానికి వీల్లేదు. అందుకు అవసరమైనటువంటి రాజ ఆజ్ఞకు సంబంధించిన తాకీదులు రాసి 120 సంస్థానాలకు పంపించడం అయిపోయింది. కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఎట్లా వస్తాయి తెలుసండి? అబ్బాయి లేదండి, అంతా అయిపోయింది, అన్ని ప్రయత్నాలు చేసామండి, అన్ని ప్రయత్నాలు అయిపోయాయి, ఆ చివరి ప్రయత్నం కూడా మరి అదేమన్నా అది కూడా చేసామండి, మరి ఈ ప్రయత్నం అది కూడా చేసేసామండి, అంతా అయిపోయిందంటే ఇంకేం లేదండి, మా జీవితం తారుమారు అయిపోయిందండి, ఇంక రేపు ఒక్కరోజేనండి, రేపు ఒక్కరోజే, రేపు ఇంకా జీవితంలో నేను వద్దు అనుకున్న రోజు, చూడకూడదు అనుకున్న రోజుని రేపు చూడబోతున్నాం, రేపు కలిగే నష్టం జీవితంలో ఇంకెప్పుడు కూడా అని కొన్నిసార్లు మనం ఒక నిర్ణయానికి వస్తాం. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మొర్దెకై సవాలకరంగా దేవుని పాదాల మీద పడ్డాడు. ఎస్తేరును రెచ్చగొట్టాడు, ప్రార్థనలో ఆత్మలో పురిగొల్పాడు. ఇద్దరు దేవుని పాదాల మీద పడ్డారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. 13వ తారీఖు వారి యొక్క జీవితాల్లో పెను ప్రమాదం, ఒకే రోజు కక్ష తీర్చుకోవాలని అనుకుంటూ ఉన్నటువంటి ఆ శత్రువుల ఆలోచన తీవ్రంగా ఉన్నటువంటి సమయంలో, రాజాజ్ఞ కూడా జారీ అయిపోయిన సమయంలో దేవుని పాదాల దగ్గరికి వచ్చాక ఏం జరిగిందో తెలుసా అండి? 13వ తారీఖు తర్వాత ఇంకెవరు బతకరని అందరూ ఏడుస్తూ ఉంటే దేవుడు ఆ అపాయాన్ని ఎట్లా తప్పించాడో తెలుసా? వారి శత్రువుల మీద వారు పగ తీర్చుకునేలా దేవుడు సహాయం చేయడమే కాకుండా 13వ తారీఖు దాటిన తర్వాత మళ్ళీ సూర్యుని వెలుగును మేము ఎవరం చూడలేం అనుకుంటున్న దినాన్న వీళ్ళు క్షేమకరంగా ఆ 13వ తారీఖు ఆదారు నెల ఆ భయంకరమైనటువంటి 13వ తారీఖును దాటి 14వ తారీఖును 15వ తారీఖును వారు సంతోషంగా సెలబ్రేట్ చేస్తున్నారు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం ఒకసారి. దేవుడు చూడండి, ప్రతి సంవత్సరం అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే అదే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే, విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికి ఒకరు బహుమానములను కానుకలను వారికి స్థిరపరచుకున్నారు. ఏంటో తెలుసా అండి? సెలబ్రేట్ చేసుకోవడానికి. అంటే కొన్నిసార్లు దేవుడు మన జీవితాన్ని ఎలా స్థిరపరుస్తాడు అంటే, అయ్యా అంతా అయిపోయిందయ్యా, ఇక నేను చేయగలిగింది ఏమి లేదు అని మనం ఒక ముగింపు ఫుల్ స్టాప్ పెట్టుకొని కూర్చున్నామే, దాన్ని చెరిపి నువ్వు 14వ దినాన్ని 15వ దినాన్ని సంవత్సరాల తరబడి మళ్ళీ చూస్తావు. ప్రమాణం చేస్తున్నాడు దేవుడు. అంతే. నీ జీవితంలో ఏది లేదని నువ్వు కొరతగా కుమిలి 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 ఉన్నావో, నీ స్థితి మార్చగలిగిన వాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను స్థిరపరచగలిగిన వాడు, ఆయన నిన్ను స్థిరపరచగలిగిన వాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ 2వ భాగంలో మనం చూస్తాం, ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను. చదువుతారు ఒకసారి మాటని. ఓకే, ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను, అపాయము ఏమియు కలుగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం ఒకసారి. నలుదిశల నెమ్మది దయచేసేవాడు, స్థిరపరిచేవాడు ఆయన. అందుకే ప్రయాసపడుతూ గాలి వాన చేత కొట్టబడి
ఆదరణ లేక ఉన్న పరిస్థితుల్లో కూడా ఆశ్చర్యకరమైన తన కృపను చూపించే ఆ వాత్సల్యత ఉంది చూశారు. అందుకే ఆ ప్రేమను పొందడానికి ఆయన తట్టు మళ్ళుకుందాం పదండి, ఆయన తట్టు మళ్ళుదాం పదండి. ఎందుకు ఆయన తట్టు మళ్ళాలి అంటే, నెంబర్ 1, ఆయన స్వస్థపరచువాడు. రెండవది, ఆయనే మనల్ని బాగు చేసేవాడు. మూడవది, ఆయన మనల్ని బ్రతికించేవాడు. నాలుగవది, ఆయన మనలను స్థిరపరిచేవాడు. నలుదిశల నెమ్మది చేత స్థిరపరిచేవాడు. అందుకే ప్రభు ఒక మాట అంటున్నాడు, జీవితంలో నెమ్మది కావాలి, పరిష్కారం కావాలి, సమాధానం కావాలి, ఆశ్చర్యకరమైన విమోచన కావాలి అంటే ఒకే ఒక్క పని, మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుతాను. ఆయన యొక్క దీవెనకరమైన పాదాల తట్టు మళ్ళుకుందాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన జీవం కలిగిన మాటల్ని మనసులో భద్రం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథంలో 13వ తారీఖును దాటించినటువంటి ఆదారు నెల 13వ తారీఖును ప్రమాదాన్ని దాటించినటువంటి దేవుడు మన జీవితాల్లో ప్రతి అడ్డంకిని అధిగమింప చేయునుగాక. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన హృదయం తెరిచి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ఏమాత్రం తడవు చేయకుండా మనం ఆయన తట్టు తిరుగుదాం, ఆయన తట్టు మళ్ళుకుందాం. ఓ ఆయన స్వస్థపరచువాడు, ఆయన బాగు చేయువాడు, ఆయన బ్రతికించువాడు, ఆయన స్థిరపరచువాడు, నలుదిశల నెమ్మదినిచ్చువాడు. ప్రార్థన చేద్దాం. దేవా, నీ పాదాలు పట్టుకుంటున్నాను. నేను నీ తట్టు తిరుగుతానయ్యా. అయ్యా, నీ తట్టు తిరగడం అంటే నేను విడిచిపెట్టాల్సినవి విడిచిపెడతాను, మానవలసినవి మానుతాను, నా మనస్సును నీ తట్టు త్రిప్పుకుంటాను. అయ్యా, ఇక నేను నిన్ను ఎదిరించను. అయ్యా, రూపాంతర అనుభవాన్ని నేను పొందుకుంటాను. ఒక ఒప్పందం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రొత్త జీవితాన్ని దేవుడు నీకు చిగురింప చేయబోతున్నాడు. నిన్నొక ఆశీర్వాదకరమైన సాధనంగా నిలుపుకోబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ నమ్మకమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన పాదాల దగ్గర మా హృదయాన్ని కుమ్మరించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మళ్ళీ మమ్మల్ని పునరుజ్జీవింపచేసి, అయ్యా మళ్ళీ మమ్మల్ని పునర్ప్రతిష్ఠించి, మళ్ళీ మమ్మల్ని మీ చేతుల్లోనికి తీసుకుని, దేవా మమ్మల్ని మరలా మెరుగుపట్టి, సానపట్టి, దేవా నీ చేతులు దివిటిగా నిలబెట్టి, దేవా నీ ఉద్దేశాలకు తగినట్లుగా బ్రతకడానికి పౌరుషంతో మమ్మల్ని నింపి, మీ నామానికి మహిమకరంగా, సవాలుకరంగా బ్రతికే ఆ శ్రేష్టమైన జీవితాల్ని మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. అయ్యా, కనికరించండి. మేము నీ తట్టు మళ్ళుకోవాలి ప్రభువా, మేము నీ తట్టు మళ్ళుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా తండ్రి, మా ప్రభువా, తడవు చేయకుండా నా తండ్రి, అయ్యా స్వస్థపరచు నీ తట్టు, దేవాతనైన బాగు చేయు నీ తట్టు, మమ్మల్ని బ్రతికించు నీ తట్టు, అయ్యా మమ్మల్ని స్థిరపరచు నీ తట్టు మేము మళ్ళుకుందుముగాక. అయ్యా మీరు కృప చూపించండి, కనికరించండి, తోడుగా ఉండి నడిపించమని. దేవ, క్రొత్త జీవితాన్ని మళ్ళీ మేము ప్రారంభించడానికి మునుపటి ప్రార్థన, మునుపటి పౌరుషం, మునుపటి ఆత్మీయ అయా తీవ్రత మా గుండెలో కలుగునట్లు మీరే సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, మీ కృపకు మమ్మను పాత్రులుగా మలచమని, సహాయం చేయమని, సంతృప్తికరమైనటువంటి మేలుతో మమ్మల్ని నింపమని మీ పాదాలు పట్టుకుంటాం. మరొకసారి నా తండ్రి, నీ బలమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన హస్తాలలో ప్రతి ఒక్కరిని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానించుకున్న ప్రతి బిడ్డను మా ప్రభువా మీరు నింపి, తృప్తిపరిచి, బలపరిచి, నీ సాధనలుగా మీరు మలచుకొనమని, వాడుకొనమని, దీవించమని యేసు
క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా దేవునికి కానుక సమర్పించుకుందాం.